హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అండ్ ఈ రోజుటి వీడియో టాపిక్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఎవరైతే టోర్నమెంట్స్ ఆడే టీమ్స్ కనుక చూస్తున్నట్టయితే వీడియోని దయచేసి ఎండింగ్ వరకు చూడండి. సో మరీ అంత లెంత్ అయితే చేయను అనమాట, షార్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహా అయితే ఒక పార్ట్ 2 ఏదో తెచ్చేద్దాం, ఓకేనా? దాంట్లో ఏముంది. అండ్ టీమ్ ఐజీఎల్స్ కనుక చూస్తున్నట్టయితే మీ టీమ్మేట్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట. ఓన్లీ ఐజీఎల్ తెలుసుకుంటే సరిపోదు, టీమ్మేట్స్ మొత్తం తెలుసుకోవాలి. సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. 50 లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వద్దామన్నమాట. సో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఫస్ట్ అయితే. సో ఈ టాపిక్లో నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే, ఎవరైతే టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటారో టీమ్స్ అండ్ ప్లేయర్స్, సో వాళ్ళ గురించి ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ గురించే చెబుతాను అనమాట. ఈ రూల్స్ అయితే మీరు 100% కాదు 200% కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో మీరు అడగొచ్చు, ఫాలో అవ్వకపోతే ఏంటి ప్రాబ్లం అనేది. ఫాలో అవ్వకపోతే నంబర్ 1 ప్రాబ్లం, మీ టీంకి ఒక నేమ్ అనేది ఉండదన్నమాట. నంబర్ 2 ప్రాబ్లం, అక్కడ ఉన్న హోస్ట్కి కానీ ఆర్ఎల్స్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్కి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. సో ఎండింగ్ వరకు చూసి రూల్స్ ఏంటో తెలుసుకోండి. అండ్ ఒకవేళ తెలుసుంటే మాత్రం వేరే లెవెల్ మచ్చ కింద అయితే కమెంట్ చేయండి, ముందు నుంచి తెలుసు అని అండ్ ఫాలో చేస్తున్నామని. సో చలో ఇక బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దామన్నమాట. సో మీరు టోర్నమెంట్ ఆడాలంటే ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతూ ఉంటారు, అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు ఏదో ప్రాసెస్తో. అండ్ రిజిస్ట్రేషన్ చేశాక అక్కడ ఉన్న మేనేజ్మెంట్ మీకు ఒక ఐడిపి గ్రూప్ ఇస్తుంది. అండ్ గ్రూప్ ఇచ్చాక వాళ్ళు ఏదో ఒక స్లాట్ లిస్ట్ ఇస్తారు, ఆ తర్వాత ఐడిపి టైంకి ఐడిపి ఇస్తారు, మీరు వెళ్ళి జాయిన్ అవుతారు, రూమ్ ఆడేస్తారు. రూమ్ అయిపోయాక మీకు ఒక రిజల్ట్ వస్తుంది, ఎంతవరకు మీకు తెలుసు. కానీ రూమ్లోకి జాయిన్ అయ్యాక ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎట్లా ఉండాలి, ఏమేమి చేయాలి రూమ్లోకి జాయిన్ అయ్యాక, రూల్స్ ఏంటి, అండ్ ఎట్లా ఉండాలి రూమ్లో జాయిన్ అయ్యాక కస్టమ్ రూమ్లో, ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. అండ్ గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా గేమ్లో ఎట్లా మనం గేమ్ ప్లే చేయాలి, సో మనం ఏంటి పిచ్చోల్లాగా ఇమోట్స్ ఇవన్నీ వేసుకోవచ్చా లేదు, ఏంటి అసలు గన్ స్కిన్స్ ఉంటాయా లేవు అనేది కూడా కొంతమందికి తెలియదు అనమాట. టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటారు కానీ అందులో గన్ స్కిన్స్ ఆన్ ఉంటాయో ఆఫ్ ఉంటాయో కూడా అంత గమనించరు, సో ఆడేస్తారనమాట. అవన్నీ ఈరోజైతే ఈ వీడియోలో చెప్పుకుందాం. ఐ థింక్ 2 మినిట్సే మనం ఈ టాపిక్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చేసినాం. ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం టాపిక్లోకి. సో ఇక ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నట్టయితే, మీ టీంకి ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నా. సో తెలుసు కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ కాబట్టి ముందే చెప్తున్నాను. మీ టీంకి కంపల్సరీగా డిసిప్లిన్ ఉండాలి. టీం కంటే ఓన్లీ ఐజీఎల్కి మాత్రమే కాదు, టీంలో ఉన్న 6 మెంబర్స్కి కూడా డిసిప్లిన్ కంపల్సరీగా ఉండాలి. నంబర్ 2 పాయింట్, మీరు ఎప్పుడైతే ఐడిపి ద్వారా కస్టమ్ రూమ్లోకి జాయిన్ అవుతారు, కస్టమ్ రూమ్లోకి జాయిన్ అయిన తర్వాత మీరు ఒక స్లాట్ నెంబర్ అనేది మీకు ఇస్తారనమాట. మేనేజ్మెంట్ వాళ్ళు స్లాట్ లిస్ట్ ఇస్తారు, మీ టీం పక్కన ఏ నెంబర్ అయితే ఉంటుందో కస్టమ్ రూమ్లోకి జాయిన్ అయ్యాక మీరు ఆ స్లాట్లోకి వెళ్ళిపోవాలి. అది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో కొన్ని కేసెస్లో ఏమవుతూ ఉంటుందన్నమాట, లైక్ మీ ఒక స్లాట్లో వేరే ఒక టీం ఉంటుందన్నమాట, ఓకేనా? సో వాళ్ళు అక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు. సో మీరు అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, కస్టమ్ చాట్లో అందరు కాదు, కొన్ని టీమ్స్ మాత్రమే, నేను అబ్జర్వ్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను అనమాట. కొన్ని టీమ్స్ ఏంటంటే సైలెంట్గా అంటే కూల్గా డీల్ చేయరనమాట. లైక్ డైరెక్ట్ 18+ తిట్టుకోవడాలు, మా స్లాట్ నుంచి మూవ్ అవ్వండి అని వాళ్ళ పేరెంట్స్ని తిట్టడం కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇవన్నీ, ఓకేనా? అందరూ చేస్తున్నారని అనట్లేదు, మళ్ళీ చెప్తున్నా. కొన్ని టీమ్స్ ఆర్ఎల్స్ టీమ్స్ కూడా అనుకుంటే మంచిది కాదేమో, కొన్ని ప్లేయర్స్ అంటే ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ అయితే ఇట్లా చేస్తూ ఉంటారు. ఐజీఎల్స్ అయితే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఐజీఎల్స్ అయితే ఇలాంటి ఒక పని అయితే చేయరు. వాళ్ళ టీంలో ఉన్న టీమ్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మాత్రమే చేస్తూ ఉంటారనమాట. అది అయితే కంపల్సరీగా మీరైతే చేయకూడదనమాట. అండ్ ఎప్పుడు కూడా నంబర్ 3 పాయింట్, ఎప్పుడు కూడా ఆ కస్టమ్ రూమ్లో ఉన్న హోస్ట్ని మా స్లాట్ నుంచి పలానా ప్లేయర్ని కిక్ చేయండి అని ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయకూడదు. ఎందుకు రిక్వెస్ట్ చేయకూడదు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు అనుకోండి, మీ యొక్క స్లాట్లో ఒక ప్లేయర్ అనేది ఉండిపోయారు అనమాట, వేరే టీం ప్లేయర్ ఉండిపోయారు. ఆ టీంకి ఉన్న 3 ప్లేయర్స్ వాళ్ళ స్లాట్లోకి వెళ్ళిపోయారు. కాకపోతే ఈ ప్లేయర్ అనేది గేమ్ని మినిమైజ్ చేసి ఉంటారు, ఆర్ఎల్స్ ఏదో కాల్ వచ్చి ఉంటుంది, మీ స్లాట్లోనే ఉన్నారు అనుకోండి. అలాంటప్పుడు మీరు ఆ హోస్ట్ని ఏం రిక్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది కిక్ చేసేయండి అంటారు. సో గెరెనా రూల్ పాలసీ ప్రకారంగా ఒక ప్లేయర్ని కనుక మనం కిక్ చేసినట్టయితే మొత్తం స్క్వాడ్ అనేది ఆటోమేటిక్ కిక్ అయిపోద్ది. అండ్ 1 మ్యాచ్ వరకు వాళ్ళు మళ్ళీ రూమ్లోకి రాలేరు, ఎందుకంటే అది బ్యాన్ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటప్పుడు మీరు అక్కడ చాలామంది కిక్ అంటూ ఉంటారు. సో అలాంటివి చేయడం మానేయండి. మహా అయితే ఆ కస్టమ్ చాట్లో హోస్ట్ని మెన్షన్ చేసి, మా స్లాట్లో ఇదిగోండి ప్లేయర్ నెంబర్ ఎంత, ఇతన్ని స్పెక్టేట్లో పెట్టండి అని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ కిక్ అని పెడితే ఎక్స్పీరియన్స్డ్ హోస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కిక్ చేయరు. బట్ కొత్త ఎవరైతే హోస్ట్ వస్తారో, కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళైతే కిక్ అంటున్నారు కాబట్టి కిక్ చేసేద్దామని చేస్తారు.
సో దానివల్ల మేనేజ్మెంట్కి మళ్ళీ ఏ టీం అయితే కిక్ అయిపోతారో వాళ్ళు వెళ్ళి మేనేజ్మెంట్కి ఒకవేళ టీం మెచ్యూర్డ్ అయితే 18+ యూజ్ చేయకుండా కూల్గా డీల్ చేస్తారు. సో కొంచెం వేరే మైండ్ సెట్ ఉన్న టీమ్స్ అయితే డైరెక్ట్ మేనేజ్మెంట్కి 18+ ద్వారా మాట్లాడుతూ మా టీంని ఎందుకు కిక్ చేశారు, ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదే జరగకూడదంటే మీరు కంపల్సరీగా నేను చెప్పిన ఈ రూల్ ఫాలో అవ్వాలి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు అవుతున్నట్టయితే ఓకే, చాలా మంచిది. అవ్వలేదు బ్రో, మేము ఇప్పటి వరకు అలానే కిక్ అని పెట్టేవాళ్ళము అండ్ మా వల్ల కొన్ని టీమ్స్ అయితే కిక్ కూడా అయిన రోజులు ఉన్నాయంటే మానేయండి అలాంటివి చేయడము అండ్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. అండ్ ఎంత చెప్పినా హోస్ట్ వినట్లేదు, చాట్ చూడట్లేదు అంటే ఎవరైతే ఐడిపి ఇచ్చారో వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ చేయండి. ఇఫ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అక్కడ ఉన్న మేనేజర్ ఎవరైతే ఉంటారో, సో ఒక్కరే ఉండరు కదా, ఒక ఆర్గ్కి ఒకే మేనేజర్ ఉండరు, చాలామంది ఉంటారు. సో మెసేజ్ చేయండి, మాకు ఇది ఇష్యూ ఉంది రూమ్లో కానీ సాల్వ్ అవ్వట్లేదు, కొంచెం చూడండి బ్రో అని. అలా చేసినట్టయితే మీకున్న ప్రాబ్లం అనేది వెళ్ళిపోద్ది అనమాట, సాల్వ్ అయిపోద్ది అండ్ మంచిగా మీరు ఆడుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనము ఏదైతే ఇమోట్స్ మన దగ్గర ఉన్నాయో అవి మనము కొన్ని టీమ్స్ అన్నమాట ఎనిమిని నాక్ చేసి కానీ ఆపోనెంట్ని కిల్ చేసి కానీ స్క్వాడ్ వైపౌట్ చేసి కానీ ఇమోట్లు వేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ టీంకి కొంచెం ఇరిటేట్ టైప్ అనిపిస్తుంది, కోపం వచ్చేస్తుంది, కొంతమంది బాధపడతారు మమ్మల్ని కొట్టేట్లా ఇమోట్లు వేస్తున్నారని. అది ఎప్పుడూ చేయకూడదు. ఎస్, మీలో చాలామంది అడుగుతారు ఇమోట్స్ ఇచ్చింది ఎందుకు, గెరన ఎందుకు ఇమోట్స్ ఇచ్చింది, యూస్ చేయడం కోసం, ఓకే. కానీ అక్కడ ఆర్గ్ ఏదైతే ఉంటుందో టోర్నమెంట్ పెట్టిన ఆర్గ్ వాళ్ళే మీకు రూల్స్లో ఇమోట్స్ వేయకూడదు అని మెన్షన్ చేసి చెప్పినప్పుడు మీరు వేయకూడదు కదా. మీరే ఒకసారి క్వశ్చన్ చేయండి. ఫైన్, ఇమోట్స్ ఉన్నవి యూస్ చేయడం కోసమే, కానీ అక్కడ టోర్నమెంట్ మేనేజర్స్ మీకు ఆల్రెడీ చెప్పినారు రూల్స్లో ఇమోట్స్ వేయకూడదు బ్రో అని మెన్షన్ చేశారు, నో టీమ్ షుడ్ యూస్ ఇమోట్స్. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఇమోట్స్ యూస్ చేస్తే మాత్రం ప్రాబ్లం ఎవరికి, మేనేజ్మెంట్కి ప్రాబ్లం. బికాజ్ మీరు ఏ టీంకి అయితే ఇమోట్స్ వేస్తారో వాళ్ళు వెళ్ళి మేనేజ్మెంట్కి అడుగుతారు. సో అట్లా కొంచెం కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇవి కూడా మీరు చేయకుండా ఉంటే మంచిది. మెచ్యూర్ టీమ్ ఏ టీమ్స్కి అయితే మెచ్యూరిటీ ఉంటుందో 18+ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మ్యాక్సిమం ఇలాంటివి చేయరు. చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు తెలిసిందిగా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కిల్ చేసి ఇమోట్లు ఇవన్నీ నాక్ చేసి లోల్ ఇమోట్స్ ఇవన్నీ వేస్తుంటారు. చేయకపోతే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఒక ఐడిపితో ఒక స్టార్ట్ టైం అనేది ఇస్తుంటారు అనమాట, ఎవరైతే రూమ్ పెడుతుంటారు హోస్ట్, ఈ టైంకి మేము రూమ్ స్టార్ట్ చేస్తామనేది. సో కొంతమంది ఏంటంటే ఆ టైం అయ్యాక స్పామ్ చేస్తారనమాట, స్టార్ట్. ఆ హోస్ట్కి ఏం తెలియనట్టు పెట్టింది రూమ్ ఎవరైతే హోస్ట్ పెట్టారో వాళ్ళకి తెలుసు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి. టైంకి స్టార్ట్ అవ్వట్లేదంటే ఏదో రీజన్ ఉంటుంది, హోస్ట్ గేమ్ని మినిమైజ్ చేసి ఉంటారు, రీలాగిన్ అవుతూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక టీం రాలేదు అని. మీకేంటి బ్రో, మీరు ఎవరిని చూసుకోవాలి, మీ టీంని మాత్రమే మీరు చూసుకోవాలి. అక్కడ హోస్ట్ ఎన్ని టీమ్స్కి చూడాలి, 12 టీమ్స్ని చూసుకోవాలి. టీమ్స్ వచ్చాయా లేదా, కరెక్ట్గా స్లాట్లో కూర్చున్నారా లేదా, ఎవరిదైనా స్లాట్లో వేరే మెంబర్ ఉండి వాళ్ళు కిక్ చేయండి, స్పెక్టర్లు పెట్టండి, అన్నీ సాల్వ్ చేసేది ఎవరు, హోస్ట్. మీరు మాత్రం మీ టీంతో ఎంటర్ అయిపోతారు, మంచిగా స్లాట్లో కూర్చుంటారు, స్టార్ట్ టైం అయ్యాక స్టార్ట్ అంటారు. మ్యాక్సిమం అయితే కరెక్ట్ టైంకి స్టార్ట్ అవ్వాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే హోస్ట్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కాబట్టి కరెక్ట్ టైంకి స్టార్ట్ చేయరు అన్నమాట. కాకపోతే వాళ్ళకున్న ప్రెజర్ అట్లా ఉంటుంది, మీరు దాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు నేను టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటాను, కరెక్ట్ టైంకి స్టార్ట్ చేయకపోతే కొంచెం మనకి ఏదో టైప్లో అనిపిస్తుంది అనమాట, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని. కానీ అర్థం చేసుకోవాలన్నమాట, మనం స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఏదో సంథింగ్ రీజన్ ఉంటుంది, ఓకేనా. సో అలాంటప్పుడు మనం అది అర్థం చేసుకొని కొంచెం సైలెంట్గా రూమ్లో కూర్చోవాలి. అండ్ స్పామ్ చేయడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్లో ఈ స్పామ్ చేయడం వల్లనే రూమ్లో గ్లిచెస్ అవుతూ ఉంటాయి, పింగ్స్ రావడం కానీ అలాంటివి. సో మీరు చేసిన స్పామ్స్ వల్ల కొన్నిసార్లు గ్లిచ్లు వస్తాయి, మళ్ళీ మీరే వచ్చి రీమ్యాచ్లు అడుగుతూ ఉంటారు హోస్ట్లకి ఆర్ఎల్స్ ఆ మేనేజ్మెంట్కి. కరెక్టా కాదా కమెంట్ చేయండి, ఓకేనా. వీడియో లాంగ్ అయిపోయింది, ఐ థింక్ 2-3 పాయింట్స్ని నేను కొంచెం డీప్లీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా కొత్త టాపిక్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ 50 లైక్స్ టార్గెట్ ఇచ్చిన కాబట్టి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీ టీమ్మేట్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. 10 మినిట్స్ వీడియోలో అయితే మ్యాక్సిమం ఏం లేదు, 2-3 పాయింట్స్ని కొంచెం లాంగ్గా డీప్లీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, మరి చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. అర్థమైంది అనుకుంటున్నాను. సో అంతే గైస్, ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి అండ్ మీ టీమ్మేట్స్కి షేర్ చేయండి. కలుద్దాం మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్తో. అందరికంటే బై టాటా. అండ్ మనం 6Kకి చాలా దగ్గరలో ఉన్నాము, సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. తొందరగా 6K అయిపోవాలి. టాటా, బై గైస్, జై హింద్.